గాయ్స్ అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే నిన్న న్యూ ఇయర్ విషెస్ చెప్పలేకపోయాను. సారీ ఫర్ ద లేట్ విషెస్. ఎందుకంటే నేను షార్ట్ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. మామూలు సాంగ్ షార్ట్ అయితే పెట్టే కదా, అందుకని ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోకండి. మేమైతే ఇక్కడికి రిలయన్స్ కి అయితే వచ్చాము మేము మా పిల్లలము. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నా వల్ల కావడం లేదు. నేను 4-5 సార్లు ట్రై చేశాను, అంటే అంత పర్ఫెక్ట్ గా రావట్లేదు. నాకు కొంచెం పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలి అనిపించింది. ఒకసారి ట్రై చేద్దాము చూద్దామని చెప్పేసి నేను సండే అయితే వచ్చాను అనమాట మార్కెట్ కి, రిలయన్స్ కి అయితే వచ్చాను. అక్కడ మా పిల్లల్ని మేము తీసుకొని వస్తే వీళ్ళు అడవిలో కానీ కోతులు తిరిగినట్టు రిలయన్స్ మొత్తం తిరిగి ఇంత కుప్ప అయితే తీసుకొచ్చారు. నేను కూడా అంతేలండి, నేను రిలయన్స్ కి వెళ్తే అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం చూస్తాను, కానీ తీసుకోవడం తక్కువ చూడటం ఎక్కువ. నేను కూడా అలాగే చూస్తుంటాను. మా పిల్లలు ఇంకా అన్ని తీసుకున్నారనమాట. చికెన్ల ఛాన్స్ అనుకున్నారు, మరి అన్ని ఏం వదలకుండా అయితే తెచ్చుకున్నారు, అన్ని తినే ఐటమ్స్ అవని ఇవని. ఇంటికి వచ్చినాక మమ్మీ మనం తీసుకొచ్చినవన్నీ వీడియో తీయి అన్నారు, అందుకోసం అనే తీసాను. చెప్పాను కదా నాకు బగారా రైస్ చేయడం చేత కదని, అందుకోసమే నేను బగారా రైస్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా, ధనియాలు, జీలకర్ర, కొంచెం పుచ్చగింజలు అండ్ ఎండు కొబ్బరి, షాజీరా, గసగసాలు అండ్ చెక్క, లవంగం అలా అన్ని తీసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పచ్చి పేస్ట్ అనమాట. తర్వాత తాలింపులు వేసే వేరే ఐటమ్స్ అయితే ఉంటే అవి కూడా చెప్తాను. ఇవి అయితే మెత్తగా మిక్సీ అయి పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటాను. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను, నేను ముందే చేసి పెట్టుకోను. ఎందుకంటే నాకు అంత టేస్ట్ రాదేమో అనిపించింది, అందుకోసమే నేను అలా చేసుకుంటాను అనమాట. ఇంకా నేనైతే ఈ గిన్నె బగారా రైస్ చేద్దామని 8 months ఏవో అవుతుంది తీసుకుని, కానీ ఇంతవరకు చేయలేదు దీంట్లో. ఇంకా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే కొంచెం ఆయిల్ అంటే నెయ్యి అయితే కొంచెం వేసేసి హీట్ అయినాక గరం మసాలా మొత్తం వేసేసాను అనమాట. బగారా రైస్ కావాల్సిన మసాలాలు మొత్తం వేసేసి కొంచెం జీడిపప్పు కూడా వేసేసాను. ఇవన్నీ కొంచెం వేగినాక కొంచెం ఆనియన్స్, ఒక ఉల్లిపాయ పొడుగ్గా స్లైసెస్ గా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. నేను ఇది సొంతగా చేయట్లేదండి, ఎందుకంటే నాకు 4-5 సార్లు ట్రై చేశాను. మా ఫ్రెండ్ పక్కన ఎవరైనా హెల్ప్ తీసుకొని చాలా సార్లు చేసే గానీ ఒక్కదాన్ని అయితే ఎప్పుడు చేయలేదు. అందుకోసమే చాలా టెన్షన్ పడుతున్నా, మనసులో చాలా టెన్షన్ గా చేశాను. ఏదైతే అది అయిందని చెప్పి మొదలు పెట్టాను. ఇది మొత్తం నేను యూట్యూబ్ లో ఒక 10, 15, 20 వీడియోస్ దాకా చూసింటా దగ్గరికి అన్ని. అంటే వీడియోస్ చూసుకొని మళ్ళీ ఒక పేపర్ మీద రాసుకుంటా దానికి ఏం కావాలి, ఎక్కడ ఏమి వేయాలి అని చెప్పి మొత్తం పేపర్ మీద అయితే రాసుకున్నాను. ఎక్కడైనా మళ్ళీ మిస్ అవుతుందేమో డౌట్ నాకు. ఇంకా నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో సేమ్ వాటర్ అయితే తీసుకొని ముందు రెడీగా పెట్టుకుంటున్నా. ఎందుకంటే నాకు మళ్ళా మధ్యలో మర్చిపోతానేమో అన్న టెన్షన్ అయితే వచ్చేస్తుంది. అందుకే ఆనియన్స్ అయిపోయినాక మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి స్లైసెస్ గా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టేసాను. ఎందుకంటే మూత పెడితే తొందరగా మగ్గుతుందేమో అని. ఇది ఇంకా తర్వాత మళ్ళీ టమోటాలు అయితే వేసేసాను. నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా టమోటాలు వేసినా గుర్తుకొచ్చింది నాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా అని. సరే ఏదైతే అయిందిలే, ఫస్ట్ టైం కదా కొంచెం అటు ఇటుగా చేద్దాంలే అన్నట్టు నేను కూడా ఇంకా అలా ఆలోచించాను అనమాట. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక చెప్పాను కదా పచ్చి పేస్ట్ మిక్సీ పట్టుకోవాలని చెప్పి, నేనైతే ఇంకా పచ్చి పేస్ట్ ఇంక వేగిన తర్వాత మళ్ళీ అది కూడా అయితే వేసేసాను. కానీ మూత పెట్టేసినాక మంచి స్మెల్ అయితే వచ్చింది. నేను ఆ స్మెల్ చూస్తున్నా గానీ స్మెల్ అయితే వస్తుంది, నాకు చెడిపోయేది ఆ వాటర్ కొలతలు కాడ. అందుకోసమే నేను ముందే వాటర్ పోసి పెట్టుకున్నా కదా. ఇంకా వెంటనే నేనైతే ఇంకా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా వాటర్ అయి పోసుకొని తీసుకున్నా. నాకైతే మధ్యలో టెన్షన్ వచ్చేస్తుంది. ఈ టెన్షన్ లో ఏం చేయాలి అర్థం కాక డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకొని తింటూ ఉన్నా. ఆ టెన్షన్ లో ఆ చాక్లెట్స్ ఎన్ని తిన్నానో కూడా నాకు గుర్తులేదు, అన్ని తినేసాను. ఉదయాన్నే అయితే తుమ్ములు అయితే వచ్చినది వేరే విషయంలో అండి. ఈ మంచిగా ఎవరైనా చాక్లెట్స్ తింటారా? నాకైతే వెంటనే జలుబు చేస్తుంది. ఇంక చూసేలా చాలా టెన్షన్ పడుతూ చేస్తున్నా. ఇంకా ఏదైతే అది అయిందిలే అనుకొని ఇంకా ఇంకా మధ్యలో కొంచెం వాటర్ అన్ని హీట్ అయినాక ఎసురు అయితే పోసేసాను. ఆ ఎసురులో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా, ఎందుకంటే కొంచెం ఉప్పు సరిపోతుందా లేదా అన్న డౌట్ మీద. ఇంక దాంట్లోనే మళ్ళీ కొత్తిమీర, పుదీనా అన్ని ఒకేసారి అయితే వేసుకున్నాను.
వేసుకున్న తర్వాత వాటర్ అనేవి హీట్ ఎక్కిన తర్వాత రైస్ నేను కడిగి పెట్టుకున్నా కదా, అవి వాటర్ అన్ని పోయిన దాకా నేను జల్లెల్లో పెట్టుకొని తర్వాత ఆ హీట్ వాటర్ లో రైస్ అయితే వేసుకున్నాను. కొంచెం సేపటికి ఇలా అయితే వచ్చేసింది. కొంచెం పర్వాలేదు అనిపించింది. అయినా ఎందుకో నాకు ఇంకా కొంచెం మంట పెట్టాలనిపించి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి మూత అయితే తీసాను. మంచి స్మెల్ అయితే అసలు భలే వచ్చింది. మా ఎలా ఉందో ఏమో అని కొంచెం టెన్షన్ పడుతున్నా, అంటే ఉప్పు సరిపోయిందో లేదో అని తెలియదు కదా. మా వారికి అయితే పెట్టేసాను. ఎలా ఉందంటే బాగుంది అన్నాడు. నిజం చెప్పని ఎన్నిసార్లు అడిగాను. నిజంగానే రైస్ బాగుంది, బాగా కుదిరింది అన్నాడు. ఇంక తెల్లారితే హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. మేము ఇంక మళ్ళీ ఉదయాన్నే చేసేసాను. నైట్ చేసే కదా, ఆ ప్రాక్టీస్ మీద మళ్ళీ చేశాను. మార్నింగ్ బగారా రైస్ అండ్ చికెన్ అండ్ రైతా అయితే చేసేసాను. అయితే తినకుండా అయితే గుడికి వెళ్దాం అనుకుని మాకు దగ్గరలో అయితే కోటప్పకొండ అయితే ఉంది, మాకు దగ్గరగా ఉంటది. నేను ఇంకేం చేశానంటే మా ఫ్రెండ్ని రమ్మన్నా, మా ఫ్రెండ్ నేను ఇంకా ఆ అమ్మాయి తోడు తీసుకొని ఇలా అయితే వచ్చేసాము. బండి మీదే వెళ్ళిపోయాము ఇద్దరం. ఎందుకంటే తను కొంచెం సేపు డ్రైవ్ చేస్తుంది, నేను చేద్దాంలే అనుకొని వచ్చాము. కానీ తనకి నేను ఆ ఛాన్స్ ఇవ్వలేదు, డ్రైవ్ చేస్తానంది. కానీ ఎందుకు లబ్బా నేను డ్రైవ్ చేస్తానని చెప్పి డ్రైవ్ చేసాను. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. వెళ్తూ ఉంటే మెలికలుగా ఉంటది. అసలు టౌన్ కి పక్కనే ఉంటది, కానీ ఏదో అడవిలోకి వచ్చామన్న ఫీలింగ్ ఉంటది కొండ మీదకి వెళ్ళేటప్పుడు. కానీ బాగుంటది అక్కడ డ్రైవింగ్ చేయడం, భలే మస్తు అనిపించింది నాకైతే. వెళ్తూ ఉంటే ఇలాగా మధ్యలో ఒక చిన్న పార్క్ లాగా ఉంటది, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని. దీంట్లో మళ్ళీ నెమళ్ళు, జింకలు అన్ని ఉంటాయి. ఇక్కడ చిన్న మినీ పార్క్, లోపల చేపలు, ఫిషెస్ కూడా ఉంటది. నాకు తెలిసి చాలా మంది కోటప్పకొండ వచ్చుంటారు, ఎందుకంటే అది ఫేమస్ కదా. తిరుపతి ఎలాగో ఇక్కడ మాకు దగ్గరలో కోటప్పకొండ అలాగా. మీకు ఎవరైనా కోటప్పకొండ పోతే కామెంట్ అయితే చేసేయండి ఎన్నిసార్లు చూసారన్నది. నేనైతే ఇది అంటే దగ్గరే కాబట్టి చాలా సార్లు వచ్చాను. పెళ్లి కాక ముందు అయితే రాలేదు, పెళ్ళైనాకే వచ్చాను. ఇంక పైకి అయితే వచ్చేసాము, ఇక్కడ టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ నుంచి మళ్ళీ మెట్లు ఎక్కి తిరుపతికి మెట్లు ఉన్నట్టు ఇక్కడ కూడా పైకి ఉంటది, కొండ పైకి వెళ్ళాలి మళ్ళా గుడికి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఈ కొండ మీదకి ఉంటుంది చిన్న టెంపుల్. అక్కడికి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ, కానీ ఇక్కడే చూసుకొని చాలా మంది అయితే వెనక్కి వస్తారు. కానీ అక్కడ కూడా పెద్ద టెంపుల్ ఉంటది, అక్కడికి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసి, ఎందుకంటే అంత దూరం నడవలేరు. అయితే పెద్దది కోటప్పకొండ మాత్రం. ఇక్కడ చూడండి శివుడు బొమ్మ అంతా. ఇక్కడ చూసారా కోతులు అయితే, నాకైతే చిన్న కోతులు అరుస్తూ అలా ఉన్నాయి. చూడండి పిల్ల పెద్ద కోతిని పట్టుకొని వెళ్ళిపోతుంది. నాకైతే భలే అనిపించింది. అట్టైనా తల్లి ప్రేమ, ఏదైనా తల్లి ప్రేమే అనిపించింది. ఇంకా మీకు దిగి వస్తుంటే ఇక్కడ చిన్న ఫన్ జరిగింది. నేను మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, తనేమో చాకోబార్ తీసుకుంది. నేనైతే కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని వీడియో తీద్దామనుకునే లోపే కోతి ఎదురొచ్చిందని మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ అయితే కింద పడేసింది. నేను దాన్ని చూసి నేను కింద పడేసా. తర్వాత ఆ కోతి వచ్చి 2 ఐస్ క్రీమ్లు అయితే